ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్ టెంపుల్ బస్టాప్లోని వైఎస్ఆర్ విగ్రహానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి వైఎస్ఆర్ అభిమానులతో కలిసి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుండి దూరం అయినప్పటికీ ప్రజల గుండెల్లో బ్రతికి ఉన్నాడని, ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమాన సంఘం నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి టెంపుల్ బస్ స్టాండ్లో ఈరోజు ఘనంగా నిర్వహించాం. గత సంవత్సరమే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. సో ఏది సంక్షేమ సారథి రాజశేఖర రెడ్డి గారు 108 అంబులెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇట్లా ఎన్నో పథకాలు, ఎవ్వరూ చేయని పథకాలు తెలుగు ప్రజలకు అందించి ప్రతి పేదవాని గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు, మరణం లేని నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంతటి గొప్ప నాయకుడికి అభిమానులు అయ్యి ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నామంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మా కమిటీ నాయకులు అందరూ కూడా సహకరించుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ పండగలాగా ఈ జూలై 8వ తారీఖున ముందుకు తీసుకురావడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తాం. జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలీన వర్గాలకి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి చేరుతుంది, చాలా సహాయాలు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే బీటెక్ స్టూడెంట్స్కి ఎంతోమందికి నిజంగా వాళ్ళ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉండేది. అటువంటి దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసుకొచ్చి ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేవిధంగా 108 కూడా ఆరోగ్యశ్రీ నిజంగా ఈరోజు చాలా అంటే ప్రతి రాష్ట్రంలో చాలా మంది ఉపయోగించుకుందంటే ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అనమాట అండి. చాలా మళ్ళీ లేడీస్ది కూడా చాలా ఫాలో అవ్వడేది కూడా చాలా బ్రహ్మాండంగా చేయించారు. ప్రతి ఒక్కడికి, ప్రతి పేదవాడికి నేనున్నా అని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు. ఏ సమస్య వచ్చినా కూడా నవ్వుతూ అందరినీ దగ్గర తీసుకొని అందరినీ ఏ పని ఉన్నా చేసి పెట్టేవారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే మాకు దాదాపు 30-40 సంవత్సరాలు నాకు ఆయనకు బాగా పరిచయాలు ఉన్నాయి. ఆయన అప్పటి నుంచి నుంచి నాకు బాగా పరిచయాలు కడప నుంచి నాకు. కాబట్టి చాలా ఓపెన్ హార్టెడ్ మనిషి. నిజంగా అటువంటి మనిషిని మనం కోల్పోయామంటే చాలా చింతిస్తున్నాం. అటువంటి మనిషి మళ్ళీ మనకి రావడం మేము ఇప్పుడు బాధపడుతున్నాం. నిజంగా వైఎస్ఆర్ జోహార్ గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారికి నేను వీరాభిమానం ఎప్పుడయ్యానంటే 2003లో చేవెళ్ళ మా ప్రాంతం నుంచి పాదయాత్ర చేసినప్పుడు నేను ఆయనకు వీరాభిమానిగా మారాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండోసారి గవర్నమెంట్ తెచ్చి, కానీ అంత మంచి నాయకుడిని దేవుడు తొందరగా ఇక్కడ ఉండొద్దు, భూమి మీద ఉండొద్దని తన దగ్గరికి తీసుకెళ్లాడు. అయినా తనని 60 ఏళ్ళు 6 ఏళ్ళు పరిపాలించిన 60 ఏళ్ళు 120 ఏళ్ళు కూడా ఆయన మర్చిపోరు. ఇలాంటివి 75వ జన్మదినాలు ఇంకెన్నో జరుపుకుంటూ ఉంటాము. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కానీ మాకు తోచినంత మేము సాయం చేస్తాం. పేద ప్రజలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ కోరుకుంటూ మా వైఎస్ఆర్ అభిమాన సంఘం కూకట్పల్లి తరఫు నుంచి, మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మా బండి రమేష్ గారు, మా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారి తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు.